చికెన్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మసాలా కోసం మనము ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి మరియు ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంతవరకు డ్రై రోస్ట్ చేయాలి అంటే మంచి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మసాలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ని పెట్టేసి స్టవ్ పైన అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, సాల్ట్ అనేది ఆనియన్స్ వేసినప్పుడు ఎందుకు అంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. నేను అందుకే ఎప్పుడైనా కూడా ఆనియన్స్ వేసాక సాల్ట్ వేస్తాను. తర్వాత ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ప్యాన్ అంతా కూడా డిస్పర్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఈక్వల్గా పరచాలి. తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత అందులో ఆ చికెన్లోనే ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసి మళ్ళీ మూతతో కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఆగిన తర్వాత 3 స్పూన్స్ మిర్చి పౌడర్, కారము మరియు 1 స్పూను సాల్ట్ చూసి వేసుకోండి. బికాజ్ మనం స్టార్టింగ్లో ఆనియన్స్లో వేసాం కదా, సో ఇవి రెండు కూడా వేసుకొని అవసరమైతే మీరు వాటర్ పోసుకోండి. వద్దు అనుకుంటే వాటర్ ఏం అవసరం లేదు. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ లిడ్తో కవర్ చేయాలి, మూతతో కవర్ చేయాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి తింటూ ఉంటే ఉడికిన తర్వాత నోటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా దీనికి పట్టేసి టేస్టీగా ఉంటుంది. అనుకోకుండానే మీరు తినేస్తూ ఉంటారు చికెన్ పీసెస్తో పాటు. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ మరియు గరం మసాలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. మళ్ళీ మూతతో కవర్ చేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మంచిగా ఈ విధంగా ఉడికిపోతూ ఉంటుంది. పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది. నేను చెప్పాను కదా, వాటర్ కావాలి అంటే పోసుకోండి, అదర్వైజ్ అవసరం లేదు. సో ఇక్కడ చూడండి చికెన్ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ కట్టేసేయాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ చికెన్ మసాలా కర్రీ, మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. స్టఫింగ్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.